మన ఫస్ట్ రెసిపీ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. లైట్ గా ఆయిల్ వేసుకుందాం. రాగి పిండి ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులోనే మనకి ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటున్నాం. సో రాగి పిండి ఏం చేద్దామంటే కోల్డ్ వాటర్ లోని కలిపి డైల్యూట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందాం. ఇందులో రాగి పిండిని వేసుకుని లంప్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా కలిపేసుకుందాం. ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ, మనకు ఉప్మా తయారు చేయడం మీ అందరికి వచ్చు కదా. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకుందాం. కరివేపాకులో చాలా న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి, సో వేసుకుందాం. అలాగే తిందాం కూడా, పడేయద్దు. కొంచెం ఇంగువ. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం క్యారెట్. కలర్ఫుల్ గానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. సో క్యారెట్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అన్ని ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సో 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు రాగి వాటర్ వేసుకుందాం. సో ఇప్పుడు రాగి వాటర్ మనకి ఒక 2 to 5 minutes వరకు కుక్ అయితే ఆ తర్వాత మనం రవ్వ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అది ఉడికేదాకా వెయిట్ చేద్దాం. చాలా తొందరగా చిక్కుపడిపోతుంది. సో చూసారు కదా, దగ్గరగా అయిపోతుంది. నేను ఇప్పుడు బాంబే రవ్వ వేసుకుంటున్నాను, కానీ రవ్వ క్వాంటిటీ తక్కువ వేసుకోండి. ఐరన్ రిచ్ రెసిపీ కోసం కాబట్టి సో ఐరన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి మనం. ఓకే, ఆల్మోస్ట్ డన్. మరి ఒక్క 2 minutes వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఓపెన్ చేసి చూసుకుందాం. వావ్, సో మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రాగి ఉప్మా రెడీ అయిపోయింది. రాగి ఉప్మాకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 4 ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రాగి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలిపి అవి వేగిన తర్వాత కాస్త నీళ్లు వేసుకొని సరిపడే ఉప్పు, కొత్తిమీర వేసి నీళ్లు మరిగాక రాగిని నీళ్లలో కలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దగ్గరకు అయ్యేదాకా మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలుపుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాగి ఉప్మా రెడీ.